హాయ్ వ్యూవర్స్. ఒక ప్రశ్న వచ్చింది మనకు. ఇతను ఏమడుగుతున్నాడంటే, నా వయసు 30 ఏండ్లు. నేను యోని పైన మీ నా అంగము టచ్ చేయగానే వీర్యము పడిపోతుంది. దీనికి కారణం ఏంటి సార్? ఇంకా యునానీలో మంచి మందులున్నాయా? ఒకవేళ ఉంటే ఎన్ని రోజుల్లో మాకు తక్కువవుతుంది? అలాగే ఎన్ని రోజులు మనం వాడాలి? చాలా సూటిగా అడిగాడు ఇతను. 30 ఇయర్స్‌లో యాక్చువల్లీ ఇది ప్రాబ్లమ్ రాకూడదు. వీర్యం తొందరగా ఎళ్ళిపోవడం మంచిది గాదు. ఇది వీర్యం ఎప్పుడైతే తొందరగా ఎళ్ళిపోతుందో, ఇది మీ ఇద్దరి సమస్య అయిపోతుంది. ఎందుకంటే, మీరు మీ పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయలేకపోతారు. ఆమె ఆర్గాజమ్‌కి రీచ్ అవ్వదు. ఆమె భావి ప్రాప్తి చెందదు. ఆమె సాటిస్ఫై అవ్వదు. ఆమెకి ఇరిటేషనల్స్ ఎక్కువవుతాయి. ఇద్దరి మధ్యలో గొడవలవుతాయి. ఆమె ఏదో జెప్పేస్తుంటది. ఏదేదో కొంతమందికి టాలరేట్ ఉంటది. కొంతమంది టాలరేట్ అవ్వదు. ఏదేదో చెప్తుంటారు. ప్రతి ఒక్క దానికి ఇతనేందంటే ఇగ కొంచెము ఆమె డామినేట్ అయిపోతుంది. ఏదంటే అది వినాలే. ఎందుకంటే అక్కడ సాటిస్ఫై చేయకపోతే ఇగ ఏదంటే అది వినాల్సిందే. అలాంటి పరిస్థితి గూడా వచ్చేస్తుంది. చాలామంది ఆ పరిస్థితిలో అంటే ఒక మేల్ ఇగో ఉంటుంది. నాకు మంచిగా కనపడట్లేదు. ఏదో డిప్రెషన్‌లోకి వెళ్ళినట్టు అయితుంది. అట్లా. ఇంకా చాలామంది ఏమంటారంటే మా ఆవిడ చాలా కోఆపరేటివ్ ఏం చెప్పదండి. కానీ ఏందంటే ఆమె ఫీల్ అవుతుంది. ఆమెను జూసి నాకు గూడా మంచిగా అవ్వట్లేదు అని. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ నేనొకటి చెప్తాను. ఒక 30 ఇయర్స్ ఇతనే ఇప్పుడు మీరు అడిగిన ఏజ్‌కే అతనొచ్చాడు. ఏందంటే లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నారు. అంతా బాగుంది. ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల్ని చూస్తుంది. కానీ ఏందంటే ఇప్పుడు ఇతనికి మెల్లమెల్లగా ఈ ప్రాబ్లమ్ వచ్చేసింది. ఏందంటే ఇంతకుముందు హస్తప్రయోగం అది ఇది అలవాటుండే. ఇంకేంటంటే ఇప్పుడు సడెన్‌లీ వీర్యం పలచగైపోయింది. వీర్యం ఎళ్ళిపోతుంది. యోని దగ్గర పోగానే వీర్యం ఎళ్ళిపోతుంది. ఇది అలా ఎందుకెళ్ళిపోతుంది అని అతను షాక్ అయ్యాడు. దాని తర్వాత ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, ఎక్కడో వెళ్ళాడు. ఎవరి దగ్గరైతే అంటే అన్‌క్వాలిఫైడ్ అటు ఇటు అడిగి ఎక్కడ పోవాలో తెలీదు. ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. వాళ్ళ ఆవిడ ఏంటంటే చాలా కోఆపరేటివ్. "అరే! పర్లేదు మీరు ఎందుకలా అవుతుంది టెన్షన్ తీసుకోకండి" అని ఆమె కోఆపరేట్ చేసింది. "ఎక్కడ మంచి మంచి డాక్టర్‌కి చూయించుకోండి" అని. వెళ్ళి ఏదో డాక్టర్‌కి చూయించాడు. అంటే డిగ్రీ లేని డాక్టర్ దగ్గర వెళ్లారు. ఇక్కడ చూడండి టర్నింగ్ పాయింట్. "ఏమైంది?" అని అడిగాడతను. "నాకు ఇలా వీర్యం వెళ్ళిపోతుంది." వీక్‌నెస్, వీక్‌నెస్ ఏం కాదు వీక్‌నెస్. వీక్‌నెస్‌కి మెడిసిన్ అతనికి తెలియనే తెలీదు. శీఘ్రస్ఖలనం ఏంటి? టైమింగ్ ఏంటి? ఇదెందుకొస్తది? దీనికి కారణాలేంటి? కారణం బట్టి ఇది వేడి వలన వస్తుందా? అంటే అక్కడ నరాలు వీక్ అవ్వడం వలన వస్తుందా? సైకలాజికల్‌గొస్తుందా? ఇవన్నీ ఏం తెలీదు. కాలేజ్‌కి పోతే అది చదివితే అది ఒక చ అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చేయించుకుంటే మీకు అడ్వాంటేజెస్. ఎనీవేస్ అక్కడికి పోయిన తర్వాత ఈ సిల్డెనాఫిల్ ఇంకా ఈ వైగ్రాలు ఇవన్నీ ఇచ్చాడు. అవి కలిపి. అది వాడిన తర్వాత అతనికి ఎరెక్షన్ వస్తుంది గానీ, ఇది ఇంకా పోతూనే ఉంది. ఇంకా డిప్రెషన్‌లో అయ్యాడు. ఇంకా తలనొప్పి రావడం, అది వాడేటప్పుడు ఇంకా చిరాకు లేవడం, ఇంకా అది ఉండి చాలా డిప్రెషన్‌లోనికెళ్ళిపోయాడు. దాని తర్వాత ఎవరో మన గురించి చెప్పారు, వచ్చారు నా దగ్గరొచ్చిన తర్వాత వివరంగా చూసి, మాట్లాడి యూజువల్లీ నేనంటే నార్మల్లీ మన దగ్గర చాలామంది కపుల్స్ ఇలాంటి అంటే సందేహాలుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరొస్తారు, మాట్లాడతారు. ఈ వచ్చి నా దగ్గర వాళ్ళిద్దరూ కూర్చున్నారు. ఎందుకంటే నేను కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కూడా. వాళ్ళు వచ్చి మన దగ్గర కూర్చున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ అంటే మేము కలిసి ఉండము అని అనుకోవట్లేదు. మేమిద్దరు కలిసి ఉండాలి సార్. ఎవరు మా మధ్యలో రావద్దని. ఇదొక యూనిక్ కేస్ నేను చూసాను. అమ్మాయి ఎంత కోఆపరేట్ చేసిందంటే అబ్బాయికి. అతను మంచివాడు కానీ ఇలా అయిపోతుంది సార్. నాకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. బట్ నేను చూసాను ఇంతకుముందు చాలా మంచిగుండే. ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాకు. ఇలాంటి ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఏంది? అని వాళ్ళిద్దరు కనుక్కున్నారు. కూర్చున్నారు, మాట్లాడారు. నేను అందరికి వాళ్ళకేందంటే మెడిసిన్స్ ఇచ్చాను. ఇది లాస్ట్ ఇయర్ కేస్. మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ కౌన్సెలింగ్ చేసి యునాని మెడిసిన్స్ చక్కటి మెడిసిన్స్ ఇచ్చాను. 40 డేస్‌లోనే అతనికి వీర్యం మంచిగా గట్టిగా పడింది. మంచిగా అతను పెర్ఫార్మ్ చేసి అంటే టైమింగ్ గూడా మెల్లిమెల్లిగా ఒక 3 మినిట్స్, 5 మినిట్స్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ గూడా అతను చేయగలుగుతున్నాడని. అతనే నాకు అంటే అప్పుడప్పుడు కలిసినప్పుడు ఫోన్ మీద చెప్తారు. ఎందుకంటే ఉంటారు పేషెంట్ చాలా మంది మనతోని టచ్‌లో ఉంటారు.